సినిమాల్లో హీరో గారు డబుల్ రోల్స్ చూసినప్పుడు డ్యూయల్ రోల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే ఒక యాక్టరు డబుల్ కింద కనపడడం, త్రిబుల్ కింద కనపడడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో అలా మొదటిగా మన తెలుగు పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు మిత్రులు సినిమాతో ఫస్ట్ టైం డబుల్ రోల్ చేయడం జరిగింది. ఇక ఎన్టీ రామారావు గారు అయితే రాముడు భీముడితో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చాలా చాలా సినిమాలు చేశారు. ఒక డబుల్ రోలే కాదు, త్రిబుల్ రోల్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే డబుల్ రోల్ కాకుండా 9 క్యారెక్టర్స్ చేయడం జరిగింది నవరాత్రి సినిమాలో. మనకు ఆల్రెడీ తెలుసు, కమల్ హాసన్ గారు దశావతారంతో 10 పాత్రలు చేసి ఓకే సినిమా హిట్ అయిందో లేదో పక్కన పెడితే, కానీ మంచి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. సో అది మనందరికీ తెలుసు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు అంతకుముందు ఎప్పుడో ఒక 9 పాత్రలతో సినిమా కూడా నవరాత్రి అనే సినిమా చేయడం జరిగింది. కానీ ఆయన త్రిబుల్ రోల్ పెద్దగా చేసినట్టు అనిపించలేదు. కానీ డబుల్ రోల్స్ స్టార్ట్ చేసింది ఆయన. ఇంకా రామారావు గారు అయితే త్రిబుల్ రోలు 5 క్యారెక్టర్స్ కూడా చేయడం జరిగింది. ఇక కమల్ హాసన్ గారు 4 రోల్స్ 4 పాత్రలు చేయడం జరిగింది. మైకేల్ మదన్ కామరాజు. సో ఆయన 10 పాత్రలు, అలాగే 4 పాత్రలు కూడా చేయడం జరిగింది. మరి 3 పాత్రలు అయితే చేసినట్టున్నారు. విచిత్ర సోదరులు సినిమాలో 3 పాత్రలు చేయడం జరిగింది. ఇక ఇంకా నాగేశ్వరరావు గారు అయితే 3 పాత్రలు చేయలేదు. ఎన్టీ రామారావు గారు చేశారు దానమీర సూరకన్న. అలాగే 5 పాత్రలైన శ్రీమద్ విరాట్ పరం ఏదో సినిమా చేశారు, అందులో 5 పాత్రలు చేయడం జరిగింది. ఇక కృష్ణ గారు అయితే చాలా సినిమాలు చేశారు డబుల్ రోల్స్. త్రిబుల్ రోల్స్ అయితే ఒక 7 సినిమాల వరకు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ శోభన్ బాబు గారు ఒక సినిమా చేశారు త్రిబుల్ రోల్. ఇంకా డబుల్ రోల్ అయితే చాలా చేశారు. ముగ్గురు మనగాలని చెప్పి చేశారు. ఇక నెక్స్ట్ రజనీకాంత్ గారు అయితే డబుల్ రోల్ చేశారు. అలాగే ముగ్గురు మనగాలని చెప్పి త్రిబుల్ రోల్ కూడా చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన కూడా డబుల్ రోల్ చాలా స్టార్ట్ చేశారు. నకిలీ మనిషి అనే మొదటి సినిమా డబుల్ రోల్. ఆ తర్వాత ముగ్గురు మనగాలని చెప్పేసి త్రిబుల్ రోల్ చేయడం జరిగింది. అలాగే కృష్ణంరాజు గారు కూడా చాలా డబుల్ రోల్ సినిమాలు చేయడం జరిగింది. ఇక బాలకృష్ణ గారు అయితే డబుల్ రోల్స్లో చాలా ఎక్కువ సినిమాలు చేయడం జరిగింది. ఎక్కువగా సినిమాలు డబుల్ రోల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇంకా బోయపాటి సినిమాలో అయితే ఖచ్చితంగా డబుల్ రోల్ అనేది కన్ఫామ్. ఆయన త్రిబుల్ రోల్ కూడా చేశారు. ఆ సినిమా త్రిబుల్ రోల్, కానీ ముగ్గురు ఒకేసారి కనబడరు, కానీ త్రిబుల్ రోల్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక వెంకటేష్ గారు, నాగార్జున గారు అయితే ఐ థింక్ వెంకటేష్ గారు ఒక 3-4 సినిమాలు చేసి ఉంటారు. నాగార్జున గారు అయితే ఒక 4 సినిమాల వరకు చేసి ఉంటారు. కానీ నాగార్జున గారు చేసిన సినిమా హలో బ్రదర్ ఫస్ట్ సినిమా చాలా మంచి సక్సెస్ అయింది. ఒక డబుల్ రోల్స్లో మంచి ఇంపాక్ట్ అనేది చేయడం జరిగింది. ఇంకా ఈ తరంలో అయితే ఈ జనరేషన్లో కొంచెం డబుల్ రోల్ మీద ఇంట్రెస్ట్ చూపించిన అయితే ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీ గారు కొన్ని డబుల్ రోల్స్ అనేది చేయడం జరిగింది. కొన్ని తండ్రి అని కొడుకు పాత్రలు అంటే ఒకేసారి కనిపించరు, కానీ ఒకేసారి కనిపించే పాత్రలు అయితే అదృశ్య సినిమాలో ఒకేసారి కనిపిస్తారు ఇద్దరు. అండ్ ఇంకేం విషయం చెప్పాలంటే త్రిబుల్ రోల్ చేసిన పర్సన్ కూడా జూనియర్ ఎన్టీఆర్, జైలు అవకోసారి. ఇక నెక్స్ట్ ప్రభాస్ గారు చేశారు కానీ ఒకేసారి కనబడరు. ఇప్పుడు డాన్ సినిమా ఏదో చేసినట్టున్నారు, అందులో ఒకేసారి కనిపించరు. అలాగే బాహుబలిలో కూడా డబుల్ క్యారెక్టర్సే, కానీ ఒకేసారి కనిపించరు. ఒకేసారి కనిపించే క్యారెక్టర్లు అయితే ఆయన చేయలే. ఇప్పుడు కొంతమంది ఇదివరకు కొన్ని సినిమాలు ఉంటాయి, తండ్రిగా కొడుగ్గా ఒకే హీరో చేస్తారు, కానీ ఒకేసారి కనిపించరు. కానీ ఒకేసారి కనిపించే క్యారెక్టర్స్ అయితే ప్రభాస్ గారు ఏ సినిమాలోనూ చేయలే. ఇప్పుడు ఎన్టీఆర్ అయితే అట్లీస్ట్ అదృశ్యం ఉంది, నెక్స్ట్ జైలు కోసం ఉంది, ఒకేసారి అందరూ కనబడతారు. ఇక నెక్స్ట్ రామ్ చరణ్ గారు అయితే నాయక్ సినిమాలో ఇద్దరు ఒకేసారి కనిపిస్తారు, బాగుంటుంది సినిమా డబుల్ రోల్. మళ్ళీ గేమ్ చేంజర్లు అయితే దేవరా సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్లు ఎలాగైతే ఒకేసారి కనిపించరు తండ్రి కొడుకులకి నటించి, ఇక్కడ గేమ్ చేంజర్లో కూడా సేమ్. అంటే ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. తండ్రిగా చేయడం, తండ్రి చనిపోవడం, కొడుకు బాగా తీర్చుకోవడం,
ఈ మనకి తెలుగులో చాలా చాలా సినిమాలు రామారావు గారి నుంచి ఇప్పుడు జస్ట్ రామ్ చరణ్ వరకు చాలా సినిమాలు వచ్చేసినాయి. అవి కొత్త ఏం కాదు. కానీ ఈ డబుల్ రోల్స్ ఏంటంటే కనబడరు ఒకేసారి. ఇక నెక్స్ట్ ఇంకెవరు చేశారంటే నితిన్ కూడా ఒక సినిమా చేశారు. అది పెద్దగా ఆడలేదు. ఇంకా నెక్స్ట్ పెద్దగా ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే జగపతి బాబు గారు తను చేసిన ఫస్ట్ సినిమా సింహస్వప్నం, ఆ సినిమాలోనే డబుల్ రోల్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక్క సినిమా కూడా డబుల్ రోల్ చేయలే ఆయన చరిత్రలో. ఆ సినిమా తర్వాత మళ్ళీ డబుల్ రోల్ చేయలేదు. కానీ మొదటి సినిమా డబుల్ రోల్ చేసిన వ్యక్తిగా రికార్డుకి ఎక్కారు. ఇక శ్రీకాంత్ గారు 100 సినిమాలు దాటాక ఒక డబుల్ రోల్ చేయడం జరిగింది. అలా ఇంకా అస్సలు డబుల్ రోల్ చెయ్యని వాళ్ళు అయితే చూద్దాం ఎవరో అయితే డబుల్ రోల్ చేయలేదో ఒకసారి. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి చాలా సినిమాలు చేశారు. కానీ ఒక్క డబుల్ రోల్ కూడా చేయలే, విచిత్రమైన విషయం. ఇంకా అల్లు అర్జున్ గారు వైల్డ్ ఫైర్, కానీ ఆయన కూడా ఒక్క సినిమా కూడా డబుల్ రోల్ చేయలే. ఇక నెక్స్ట్ ఇంకెవరున్నారు అంటే ఓకే మహేష్ బాబు గారు చేయలేదు. మహేష్ బాబు కూడా సినిమా చేయలేదు. కానీ చిన్నప్పుడు ఒక్క సినిమాలో చేసినట్టున్నారు, కొడుకులు దిద్దిన కాపురం మరి ఏదో సినిమా. ఆ సినిమాలో చిన్నప్పుడు క్యారెక్టర్ చేశారు. ఇక నాని సినిమాలో లాస్ట్లో ఎండింగ్లో ఒక తండ్రి కొడుకుల కింద కనిపిస్తారంతే, జస్ట్ ఒక 1 మినిట్. కానీ ఆయన కూడా చెప్పాలంటే డబుల్ రోల్ చేయలే ఇప్పటి వరకు. ఒక చిన్నప్పుడు మినహాయిస్తే మామూలుగా ఇది హీరో అయ్యాక ఆయన డబుల్ రోల్ చేయలే. ఇక నెక్స్ట్ ఇంకెవరు చేయలేదంటే ఇంకా గోపీచంద్ గారి గురించి అయితే ఆయన ఏదో సినిమాలో గౌతమ్ నంద సినిమాలో డబుల్ రోల్ అనేది చేశారు. ఇద్దరు ఒకేసారి కనబడతారు, ఒక విలన్గా ఒక హీరోగా. సో బాగానే ఉంటుంది. ఈ జనరేషన్లో చెప్పాలంటే పెద్దగా డబుల్ రోల్స్ అనేవి తక్కువ. ఇదివరకు అయితే మ్యాక్సిమం చాలా ఒక 10 దాటి సినిమాలు ఉండేవి, త్రిబుల్ రోల్స్ అని డబుల్ రోల్స్ అని. కానీ ఇప్పుడు డబుల్ రోల్ అంటే చాలా కష్టం. ఇప్పుడు జనరేషన్లో కూడా ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేసిన, ఆయన జూనియర్ ఎన్టీఆర్ చేసిన మ్యాక్సిమం అందరూ తండ్రి కొడుకులు కనబడిన చేశారు. ఒక్క జైలవకుశ అండ్ అదుర్స్ తప్ప. ఇంకా రామ్ చరణ్ గారు అయితే తెలిసింది, ఇద్దరు ఒకేసారి ఒకే ఫ్రేమ్లో కనబడడం వేరు, 2 క్యారెక్టర్ల కింద చేయడం వేరు. అంటే తండ్రి కొడుకులుగా చేయడం కానీ ఒకే సినిమాలో కనబడకపోవడం, అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ప్రభాస్ గారిని కూడా ఒకే ఫ్రేమ్లో ఇద్దరిని చూడాల, డబుల్ రోల్స్ చూడడం జరిగింది. కానీ ఒకే ఫ్రేమ్లో కనబడరాళ్ళు. అక్కడ కొంచెం ప్రభాస్ గారిని చూడలేకపోయాం, పవన్ కళ్యాణ్ గారిని చూడలేకపోయాం, అండ్ అల్లు అర్జున్ గారిని కూడా చూడలేకపోయాం డబుల్ రోల్స్ ఒకేసారి.